ఆంధ్ర అమరావతి ప్రాంతంలో రైతులంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ అక్కడక్కడ వైసీపీ వాళ్ళు తప్ప రైతులంతా భూస్వామీకరణకి సిద్ధంగా ఉన్నారు. మంత్రి నారాయణ చెప్తారు. ఏం చెప్తారు మీరు? మీరేమన్నా వైసీపీ పార్టీకి బీటీఎంగా ఉన్నారా? నాకు ఏ పార్టీ వ్యతిరేకం కాదు, ఏ నాయకుడు వ్యతిరేకం కాదు. మంచి చేస్తే ఏ పార్టీనైనా స్వాగతిస్తాం. ఇలాగే ఇబ్బందులు పెడితే ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే పార్టీలు వేరు, ప్రజలు వేరు. ప్రజలు పాపం మంచివాళ్ళు, ఓట్లు వేసి ఎన్నుకున్నప్పుడు వాళ్ళకి మంచి చేయాలి. మంచి చేస్తేనే మళ్ళీ ఎన్నుకుంటారు, లేకపోతే ఓడిచేస్తారు. గతంలో పూర్వం ఏం జరిగేదంటే ఏడైనా అన్యాయం జరిగినప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, మళ్ళీ రెండోసారి గెలిచేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే వీళ్ళు 5 సంవత్సరాల బారు ఇబ్బందులు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఇబ్బందులు పెడితే మనకు ఓటేసి మనం గెలుస్తామని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. అందుకే మాట్లాడటల్లా. ఇప్పుడు ట్రెండ్ ఇది. అందుకని ఈ 2 ట్రెండ్లు మార్చడానికి మనలాంటి పార్టీ ఒకళ్ళు కావాలి. ఒక నాయకుడు ప్రశ్నించేవాడు ఎదగాలి. అందులో ముఖ్యంగా ఈ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాల గురించే మేము ఈ నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. అంతేగాని ఏ పార్టీ మీద కోపమో ఎవరి మీద కోపం కాదు. ఇక్కడ జరుగుతుంది అన్యాయమా కాదా? ఏ పార్టీ అయినా సరే ఇక్కడ మంచి చేసిందా? అన్ని పార్టీలు కూడా ఏదో ఒక విధంగా ప్రత్యేక హోదా ఇస్తాను బీజేపీ వాళ్ళు అన్నారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్ళు ఇస్తాను కాదు 10 ఏళ్ళు కావాలన్నాడు. ఇచ్చాడా? వెంకయ్య నాయుడు గారు హడావుడిగా వచ్చి ఈ కుదరదులే మనకి ఏది హోదా ప్యాకేజీ ఒప్పుకోమని చెప్పి 2,25,000 కోట్లు ప్యాకేజీ ఒప్పించాడు. ఇంకా ఆయన కనపడ్డా? ఆ 2,25,000 కోట్ల బడ్జెట్లో ఇప్పుడు ఈ రాజధానికి ఎంత ఇచ్చారు? కనీసం 10,000 కోట్లు ఇచ్చారా? ఇది అన్యాయం కదండి. ఎందుకంటే అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు 6 నెలలు ఎలక్షన్ ఉందనగా హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ మళ్ళీ బీజేపీ వాళ్ళు కలిసి మళ్ళీ పొడిచి గెలిచారు కూటమి ప్రభుత్వం. అదే పరిస్థితి డిమాండ్గా ఏదైనా చేయదలిస్తే సింగిల్ టైంలో చేయాలి. ఇవాళ బాబు గారి మీద ఉన్న నమ్మకంతో పొలాలు ఇస్తామంటున్నారు. అయితే ఫస్ట్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఇయటానికి సందేహం అదే. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? ఏం చెప్తారు మీరు? ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1,250 గజాలు ఇవ్వాలి. ప్రధాన డిమాండ్ అది. ఫస్ట్ పూలింగ్ లాగే తీసుకుందామంటే ఎకరం కూడా ఇవ్వరు. దాంట్లో అనుమానమే లేదు. ఎక్కడ ఏ విలేజ్లో ఇరు. ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1,250 గజం ఇస్తే బాబు గారు ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మిత్రపక్షాల వాళ్ళు ఒప్పుకోపని ఎటు చివరిలో 6 నెలలు ఉందంగా ఆండిస్తారు. అదేదో ఇప్పుడే ఇచ్చారు. తక్కువ నిర్ణయం తీసేసుకుంటే 1,00,000 ఎకరాలు ఈ చేతిలో పెట్టిపోతారు. ఈ చేతిలో డబ్బులు పెడితే బాబు గారికి గిన్నిస్ బుక్ ప్రపంచ స్థాయి గిన్నిస్ బుక్లో ఎక్కుతారు బాబు గారు. నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తక్కువ నిర్ణయం తీసుకోవాలి. ఎన్టీఆర్ లాగా లేట్ చేయకూడదు. ఎందుకంటే ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు, డెవలప్ కాబట్టి ఇప్పుడైనా ఆయన మీద నమ్మకంతో ఇస్తారు. ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1,250 గజం ఇస్తే ఇస్తారు. ఆయన ఎంతకన్నా అమ్ముకొని 1,00,000 ఎకరాలు తీసుకో, 20 కోట్ల కాడికి అమ్ముకో, 20 లక్షల కోట్లకి అమ్ముకో. రైతులకు మాత్రం ₹1,00,00,000 కాడికి ఇచ్చేసేయండి, తీసుకోండి. బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది రాజధాని ప్రాంతం. మన రాష్ట్రం మొత్తం కూడా డెవలప్ అయ్యింది. మళ్ళీ బాబు గారు సింగిల్గా గెలిచే అవకాశం కూడా ఉంటుంది. డిసైడ్ ఏదైనా సరే తొందరగా తీసుకొని నిర్ణయం చేయాలి. టైము ఎక్కువ అయ్యే కొంది ఇలాగే జనాల్లో ఆలోచనలు పెరుగుతాయి. ఇప్పుడు ₹1,00,00,000 తర్వాత 10 గజాలకే 2 కోట్లు ఇచ్చి గుడ్ విల్ 10 అపార్ట్మెంట్ ప్లాట్లు ఇస్తారు. అలాంటిది మనం ఎకరాలు ఊళ్ళు 7 గజాలు ఇస్తున్నాం కాబట్టి మనం రేపు 5 కోట్లైనా అడగొచ్చు అనుకుంటారు. అందుకని ఏదైనా ప్రపంచం మేధావి అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రపంచంలోనే గిన్నిస్ బుక్లో ఎక్కే స్థాయి అయింది. ఇవాళ డబ్బులు ఇచ్చి తీసుకుంటే సింగిల్ డేలో 1,00,000 ఎకరాలు ఆయన చేతిలో పెడతారు. ప్రపంచ గిన్నిస్ బుక్లో ఎక్కిద్ది ఆయన పేరు. ఆయన ఇచ్చి తీసుకోవాలని నేను మాత్రం ప్రధాన డిమాండ్ అదే. రైతు కూలీలకు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు ₹10,000 ఇవ్వాలి. అప్పుడు నిజంగా న్యాయం చేసినట్టు ఇది ప్రాంత ప్రజలకు కానీ రైతులకు కానీ.